అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వేళ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. యుఎన్ఓలో మాట్లాడిన షెహబాజ్ ట్రంప్ను ఆకాశానికెత్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటించారు. ట్రంప్ చెప్పడంతోనే ఇండియాతో సీజ్ ఫైర్కు అంగీకరించామన్నారు. ఆయన జోక్యం చేసుకోకపోతే యుద్ధం ఆగేది కాదని తెలిపారు. శాంతికి మారుపేరు ట్రంప్ అని, అందుకే ఆయన్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తున్నామని యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో తెలిపారు. అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదనను భారత్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కొత్త రాగం అందుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ సాయం చేశారని, దక్షిణాసియాలో భారీ విపత్తును నివారించారని కొనియాడారు. అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ చీఫ్ మునీర్లు వైట్ హౌస్లో ట్రంప్ను కలిశారు. దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. దీనికి మీడియాను కూడా అనుమతించలేదు. పాక్ ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ మునీర్ ఉండగా ట్రంప్తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్లో ఏ విషయంపై చర్చించారనేది బయటకు రాలేదు. కానీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని మాత్రం తెలుస్తోంది. రష్యా చమురు కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు బలహీనమయ్యాయి. అప్పటినుంచి అగ్రరాజ్యానికి దగ్గర కావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒత్తాసు పలుకుతున్నారు. పాకిస్తాన్కు దగ్గర కావడం ద్వారా భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైనికాధికారుల విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ పదే పదే స్పష్టం చేస్తూ వస్తోంది. ఇందులో మూడో దేశం జోక్యం లేదని చెబుతోంది ఇండియా. ఇదే విషయంలో పలు వేదికలపై ట్రంప్ చేస్తున్న వాదనలను ఖండిస్తోంది. అయినప్పటికీ పాకిస్తాన్ కూడా ట్రంప్ వాదనలను సమర్థిస్తూ మాట్లాడటం సంచలనంగా మారింది.